అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. మన తండ్రి అయిన దేవుడు సమస్తమును తన నోటి మాట చేత సృష్టించారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూపాన్ని ఇచ్చారు. మానవునైతే సృష్టి అంతటిలో ప్రథమ ఫలముగా ఉండినట్లు తన పరిశుద్ధమైన చేతులతో తన పోలికలో తన స్వరూపములో మలుచుకున్నారు. ఆమేన్, హల్లెలూయా. మానవుడు పాపము చేసి దేవునితో సహవాసమును ఆయన స్వారూప్యాన్ని పోగొట్టుకున్నప్పుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపించి ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా తిరిగి ఆయన సొత్తుగా ఉండినట్లు ప్రభువైన యేసుక్రీస్తు శ్రమల ద్వారా మనలను కన్నారు. ఆమేన్. యేసునందు విశ్వాసముంచడం వలన ఇప్పుడు దేవుని కుమారులుగాను కుమార్తెలుగాను ఆయనకు ప్రథమ ఫలముగా ఉన్నాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని ప్రార్థన చేసుకుందాము. మృతుల్లో నుండి ప్రథమ ఫలముగా ఉండినట్లు మరణము నుండి తిరిగి లేచిన ప్రభువా, మీకు వందనములు. మా పాపముల నిమిత్తము చనిపోయి మమ్మను నీతిమంతులుగా చేయుటకు తిరిగి లేచి ఉన్నారని నమ్మి మీ కుమారులుగాను కుమార్తెలుగాను ప్రథమ ఫలముగా ఈ లోకంలో జీవించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరము